మరి మరొక అంశం చూద్దాం ఇప్పుడు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. నిధుల మళ్లింపుపై ప్రశ్నల వర్షాలు కురిపిస్తున్నారు. అరవింద్, బిఎల్ఎన్ రెడ్డి స్టేట్మెంట్ల ఆధారంగా ప్రశ్నలు వేస్తున్నారు అధికారులు. కారు రేసు ఒప్పందం చేసుకున్నది ఎవరు, కేబినెట్ అనుమతి ఉందా లేదా, నిధులు ఎవరు విడుదల చేశారు, ఫెమా నిబంధనలు ఎలా ఉల్లంఘించారని ప్రశ్నిస్తున్నట్టు తెలియవస్తోంది. దీనిపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ హైదరాబాద్ నుండి అజీం అందిస్తారు. అజీం, ఎదుర్కొంటున్నారు. ఉదయం 10:30కి స్టార్ట్ అయినటువంటి ఈ విచారణ ఈ విధంగా కొనసాగిందని చెప్పుకోవచ్చు. సుమారు 5:30 కావచ్చు, 7 గంటల పాటు కూడా విచారణ కొనసాగించారు. మరి కాసేపట్లో బయటికి రానట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే ఓవరాల్ గా చూసినట్టు ఈడీ ముఖ్యంగా ఏదైతే ఏసీబీకి సంబంధించిన కేసు ఏదైతే దాని ఆధారంగా తీసుకొని ఇక్కడ ఈడీ కూడా మనీ లాండరింగ్ అలాగే విదేశీ పెట్టుబడులకు సంబంధించినటువంటి కేసుగా నమోదు చేసుకుని దానికి సంబంధించినటువంటి వివరాలను ఏదైతే ఈ విచారణలో అడిగి తెలిసిన ప్రయత్నం చేస్తుంది. ఇంతకు ముందే ఏదైతే ఈ ఫార్ములా కార్ రేసు సంబంధించినటువంటి కేసులో అధికారులు అయినటువంటి అరవింద్ కుమార్ కావచ్చు, అలాగే బిఎల్ఎన్ రెడ్డి మాజీ చీఫ్ ఇంజనీర్ ని కూడా ఆల్రెడీ ఈడీ ఇప్పటికే విచారణ చేసింది. సో వారి స్టేట్మెంట్ ఆధారంగా అలాగే ఈడీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు కావచ్చు, లేదా ఈసీబీ దగ్గర నుంచి ఏదైతే ఆధారాలు కావచ్చు, అన్నింటినీ కూడా కేటీఆర్ నుంచి ప్రశ్నలుగా ఉంచి ఉదయం నుంచి కూడా ప్రశ్నల వర్షం కేటీఆర్ అనుకోవచ్చు. ముఖ్యంగా చూసినట్టయితే దీంట్లో ఏదైతే కేబినెట్ ఆమోదం ఉందా లేదా, ఆర్థిక శాఖ అనుమతి ఉందా లేదా, అలాగే హెచ్ఎండీ సంబంధించిన పాలక మండలి అనుమతి ఉందా లేదా, ఇలా అనేక నిబంధనలను ఉల్లంఘించి ఏదైతే ఈ ఫార్ములా కార్ రేసును తీసుకొచ్చారు, 55 కోట్లు ఎవరు అనుమతి లేకుండా వారికి ట్రాన్స్ఫర్ చేశారనే ఒక ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి కేటీఆర్ పై ఇలాంటి ప్రశ్నలు వేస్తున్నారు. ఎందుకంటే దీనికి సంబంధించిన బ్యాంకుకి సంబంధించిన అధికారులు దీని లోపల ఉన్నారని కూడా తెలుసు, ఏదైతే ఈడీ అనుమానిస్తున్నది కూడా తెలుసు. సో ఓవరాల్ గా చూసినట్లయితే ఈ విషయం అంటే ఏదైతే ఈ ఫార్ములా కార్ రేసు సంబంధించినటువంటి అంశంలో ఏదైతే 700 కోట్లు కూడా లాభం వచ్చిందని చెప్పి అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ గవర్నమెంట్ తెలియజేస్తుంది. సో ఈ 700 కోట్లు అంటే అప్పుడున్నటువంటి ప్రభుత్వ సంస్థలు ఏవైతున్నాయో ఆర్థికంలో ఎంతమంది వచ్చింది, అలాగే టికెట్స్ సేల్స్ చేసిన విషయంలో ఎంత నిధులు వచ్చాయి, ఈ నిధులన్నీ ఎక్కడైతే లెక్కలు వివరాలు ఏంటి, ఇవన్నీ ఎలా తెలుస్తాయి, ఇవన్నీ కూడా ఈ రకమైనటువంటి అనేక ప్రశ్నలతో కేటీఆర్ ని ప్రశ్నిస్తున్నట్టుగా నాకు తెలుస్తుంది. సో మనం చూసాం కేటీఆర్ సంబంధించినటువంటి ఈ కారు కేసు విషయంలో బీఆర్ఎస్ సంబంధించిన నేతలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు ఆందోళన జరుగుతున్నారు. ఎందుకంటే కేటీఆర్ ఇప్పటికీ తెలంగాణ కోర్టుని ఆశ్రయించారు, అలాగే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పాస్ పిటిషన్ వేయడం కూడా జరిగింది. కేసును రద్దు చేయాలని కోర్టు చేశారు. తెలంగాణ కోర్టులో కూడా కేసీఆర్ కి సానుకూలంగా అంటే పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు, అలాగే సుప్రీంకోర్టులో కూడా పాజిటివ్ రెస్పాన్స్ రాకపోవడంతో కేటీఆర్ అక్కడ తన కేసును ఉపసంహరించుకోవడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో అసలు ఏం జరగబోతుంది, ఎందుకంటే ఇలా సుప్రీంకోర్టులో ఈ కేసు ఉపసంహరించిన వెంటనే ఇలా ఈడీకి సంబంధించిన నోటీస్ రావడం వెంటనే విచారణకు రావడం, మరొకసారి రేపు లేదా ఎల్లుండి ఏసీబీ నుంచి కూడా మరొకసారి నోటీసులు వస్తాయి, విచారణ మరొకసారి ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పి కూడా ఒక వార్తలు నేపథ్యంలో కేటీఆర్ సంబంధించినటువంటి ఈ ఫార్ములా కేసు రేసు విషయంలో ఏం జరగబోతుందనే ఒక ఉత్కంఠ అయితే ఆందోళన అయితే బీఆర్ఎస్ శ్రేణుల్లో నాయకులు చేపడుతుంది. అయితే మరోవైపు బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు కార్యకర్తలు ఇదంతా ఫాల్స్ కేసు, ఫాల్స్ అలిగేషన్, ₹1 కూడా మేము సుధాగా పోనీయలేదు, ₹1 కూడా అవినీతి జరగలేదు, చాలా నిష్పక్షపాతంగా ఏదైతే ఈ కార్ రేస్ ని కూడా మేము నిర్వహించడం జరిగింది. అంతర్జాతీయ స్థాయిలో ఈ కార్ రేస్ నిర్వహించి హైదరాబాద్ ఉన్నటువంటి బ్రాండ్ ఇమేజ్ పెంచామే తప్ప ఎక్కడ కూడా అవినీతి చేయలేదని చెప్పి వాళ్ళు చెప్పుకుంటారు. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పుడు చేసినటువంటి ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో ఆ ఒప్పందాలను రద్దు చేసుకోవడం వల్ల సుమారు 600 కోట్లు నష్టం జరుగుతుంది తప్ప మా వల్ల ఎలాంటి నష్టం జరగలేదు అని చెప్పి ఖచ్చితంగా చెప్తున్నారు. దీనికి సంబంధించి న్యాయ పోరాటం ఎంత దూరమే చేస్తాం, ఎందుకంటే మేము కోర్టు విలువలను మేము ఖచ్చితంగా నమ్ముతాము, మేము రాజ్యాంగానికి విలువ ఇస్తాం కాబట్టి ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తాము. కోర్టులలో అలాగే ప్రజలకు కూడా అర్థమవుతుంది, ఎందుకంటే మీకు చూసుకొచ్చిన బ్రాండ్ ఇమేజ్ ఏదైతుందో ఆ బ్రాండ్ ఇమేజ్ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక రాజకీయ కష్టపూరితమైనటువంటి వాతావరణాన్ని నెలకొల్పి ఖచ్చితంగా ఏదో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరంలో వైఫల్యాలను తప్పిపుచ్చేందుకు దాని నుంచి దారి మళ్లించేందుకు మాత్రమే ఈ కేసులను ముందు తెర మీద తీసుకొచ్చిందని చెప్పి వాళ్ళు ఆరోపణ చేస్తున్న విషయం మాకు తెలుస్తుంది. సో ఈ రోజు ఈ సంబంధించిన విషయంలో కూడా ఎలాంటి ప్రశ్నలు వచ్చాయి, కేటీఆర్ బయటకు వస్తే తప్ప అసలు దీనికి సంబంధించి మరొకసారి ఎలాంటి స్పందన ఉంటుంది. మనం చూస్తాం ఏసీబీ కోర్టు సంబంధించిన విషయంలో ఏసీబీ దగ్గర ఇబ్బంది బయటకు వచ్చి ఒక లెక్క తీసి కేసు అని చెప్పి ఏదైతే కేటీఆర్ చెప్పడం జరిగింది. సో ఈ కేసులో ఎలాంటి ఆధారాలు లేవని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన లీగల్ టీం కావచ్చు, నాయకులు కావచ్చు అందరూ కూడా తెలియజేస్తున్నారు. ఎందుకంటే బ్రాండ్ ఇమేజ్ ని పెంచే విధంగా చూసినటువంటి ఈ చర్యల్లో అవినీతి అనే ఒక ఆరోపణలు కావాలనే ఎదుగుతున్నటువంటి విధంగా అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కీలకమైన నేతల్ని ఇలా అవినీతి ఆరోపణలతో కావాలనే ఇబ్బంది పెడుతున్నారు, రాజకీయ కక్షపూరితంగానే వాళ్ళు చేస్తున్నట్టు కూడా వాళ్ళు ఆరోపణ చేస్తున్న విషయం అయితే కొంత స్పష్టంగా కనిపిస్తుంది. మరి ఎలా ఉండబోతుందో కూడా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒకవైపు తెలంగాణ కోర్టులో కూడా పాస్ పిటిషన్ రద్దు చేసే పిటిషన్ వేసిన సమయంలో రద్దు కోర్టు అంగీకరించకపోవడం, అలాగే సుప్రీంకోర్టులో కూడా ప్రాథమిక చర్చలో ఉన్న సమయంలో దీని
మేము అంగీకరించబోమని చెప్పడం, వాళ్ళు ఉపసంహరించుకోవడం, ఈడీ విచారణకు రావడం, మరొకసారి ఏసీబీ కావచ్చు ఈడీ విచారణ కూడా పిలిచే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఈ నిబంధనలు ఏదైతే ఉన్నాయో ఈ నిబంధనలన్నీ కేబినెట్ ఆమోదం కావచ్చు, అలాగే ఆర్థిక శాఖ అనుమతి కావచ్చు, హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి పాలక మండలి సంబంధించిన అనుమతి కావచ్చు, ఇలాంటి అనేక అనుమతులు ఎందుకు తీసుకోలేదు, అది కూడా ఎలక్షన్ సమయంలో ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, అసలు ఏ కంపెనీకి ఇచ్చారు, ఏ కంపెనీ ఆప్షన్కి వచ్చారు, ఏ కంపెనీ నుంచి ఎందుకు వెనక్కి వెళ్ళిపోయి, అసలు ఏ కంపెనీ ద్వారా ఎంత అమౌంట్ వచ్చింది, ప్రభుత్వ సంస్థలకు కూడా యాడ్స్ రూపంలో కావచ్చు, టికెట్ విషయంలో కావచ్చు ఎంత అమౌంట్ వచ్చింది, ఈ నిధులన్నీ కూడా లెక్కలు ఎక్కడ ఉన్నాయి, ఇలా అనేక ప్రశ్నలతో ఇప్పుడు కేటీఆర్ ప్రశ్నించడం తెలిసింది. ప్రశ్నలకు కేటీఆర్ ఎలాంటి సమాధానం ఇచ్చారు, ఇప్పుడు బయటకు వచ్చి కూడా ఎలాంటి రియాక్షన్ ఉంటుంది, ఇవన్నీ చేయాల్సి ఉంటుంది. ఓవరాల్ గా చూసినట్లయితే బీఆర్ఎస్ శ్రేణుల్లో ఈ జరుగుతున్న పరిణామాలు చూసినట్టయితే ఖచ్చితంగా ఒక ఆందోళన వాతావరణం అయితే నెలకొందని మనం చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ.